డాష్ బోర్డు దగ్గరే చంద్రబాబు నాయుడు గారు కూర్చుని తుఫాన్ని మరలించి నష్టం లేకుండా చేశారు అని చెప్పి పచ్చపత్రికల్లో వార్త వచ్చింది, కావాలంటే వెరిఫై చేసుకోండి. మరలా ఆ తర్వాత వెంటనే ప్రధానమంత్రి గారికి పిలిపి తీసుకొచ్చి ఆయన 1000 కోట్లు ప్రకటించారు. 3000 కోట్ల పైగా నష్టం వచ్చిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఎక్కడ పొంతన లేని కార్యక్రమం తుఫాన్ని డైవర్ట్ చేయటం మానవ మాత్రుడు సాధ్యమేనా అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే ప్రకృతి వైపరీత్యాలు అనుకోకుండా అనుకోని వైపరీత్యాలు వచ్చినప్పుడు, సైక్లోన్స్ వచ్చినప్పుడు, లేకపోతే డ్రాట్ వచ్చినప్పుడు దాంట్లో తప్పనిసరిగా వ్యవసాయ రంగం ముందుగా దెబ్బతింటుంది. అలాగే పేద వర్గాలు ముందుగా దెబ్బతింటాయి. పశువులు కానీ మేకలు కానీ ఇవన్నీ కూడా మొట్టమొదట ముందు ఎఫెక్ట్ అయ్యేది ఇవన్నీ దెబ్బతింటాయి. సో చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఫోటో ఇస్తూ కూలిపోయిన చెట్ల దగ్గర, లేకపోతే బాలకృష్ణ గారు హీరోలాగా తన చేతితో లేపే చెట్లు లేపుతున్నట్టుగా ఒక ఫోటోలు దిగటమో, తుఫాన్ అంతా తనే జయించినట్టుగా బస్సులో పడుకుని వారం రోజుల దాకా ఉండి బస్సులో పడుకుని నేను అది చేశానని చెప్పడం లాంటి కబుర్లు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అయితే చేత కాదు. సో తుఫాను వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? సో యంత్రాంగం మొత్తాన్ని కదిలించి, సో ఎలక్ట్రిసిటీ పోల్స్ పడిపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్తో ఆ పోల్స్ అన్ని లేపించే పని చేయాలి. అట్లాగే ఇరిగేషన్ కెనాల్స్ విషయంలో లేకపోతే దేని మీద అయినా సరే రెవెన్యూ ముంపు ప్రాంతాలు ఉంటే రెవెన్యూ వాళ్ళతో ఆ ఫ్యామిలీని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ 24 గంటల్లోనే ఎలక్ట్రిసిటీని రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అలాగే ముంపు ప్రాంతాల్లోంచి బయటికి తీసుకొచ్చిన వాళ్ళకి మనకి ఇదివరకు తెలిసిన విషయమే. సో నెలల తరబడి వాళ్ళకి పరిహారం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎదురు చూసిన రోజులు. ఇవాళ వాళ్ళని ఇంటికి పంపించేటప్పుడే వాళ్ళకి పరిహారం ఇచ్చి పంపించిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. సో పలుగు పారాపుచ్చుకుని మీడియా ముందు చంద్రబాబు నాయుడు గారిలా విన్యాసాలు చేయటం మాత్రం మాకు చేత కాదు. సో తప్పనిసరిగా ఇది నాకు నేనేం చెప్పినా సరే రాసే మీడియా ఉంది కదా అని చెప్పి సో ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం, అది ఆయనకి నిరంతరం ఒక అలవాటు ప్రక్రియగా జరిగిపోవడం జరుగుతోంది. మేము కాదు, ఆయనే చెప్తుంటాడు సంక్షోభాలను అవకాశంగా తాను మరల్చుకుంటారని. అంటే తుఫాన్లు వచ్చినా లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు కరువు కాటకాలు వచ్చినా కూడా నేను అవకాశాలుగా మార్చుకుంటాననేది. రైతులు నష్టపోతున్నారనే బాధ కంటే కూడా అరే ఇట్లాంటిది ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి పచ్చబ్యాచి మొత్తానికి కూడా. సంక్షోభం ఏదైనా పర్వాలేదు, అది కరువు అయినా అంతే, సో తుఫాన్ అయినా అంతే, ఏదైనా సరే గోదావరి పుష్కరాల్లో జనం చనిపోయినా కూడా అంతే. సో ఇవన్నీ కూడా ప్రతిదాన్ని అవకాశంగా మార్చుకుని తన మీడియా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అన్నట్లుగా రాతలు రాయించుకుంటారు. అదే బిల్డప్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం అనేది చేత కాదు. చంద్రబాబు మాదిరిగా ఊహల్లోనో మీడియాలో కాకుండా వాస్తవంగా జీవిస్తారు. పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇలా ఫోజులు ఇచ్చే అలవాట్లు అసలు చేత కాదు. మొన్న మిగ్జాం తుఫాను వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొల్పి ప్రతి చోట కూడా కలెక్టర్స్ కానీ లేకపోతే మండల స్థాయి నుంచి విలేజ్ స్థాయి నుంచి రెవెన్యూ డివిజన్ స్థాయి నుంచి ప్రతి చోట కూడా క్యాంపుల విషయంలో కానీ తుఫానుకి ఇమీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ మానిటరింగ్ చేశారు. అదే ఎవరైనా సరే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళి ఆ ఊళ్ళలోనూ అక్కడ తిరిగితే యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి చుట్టే ఉంటుంది. సో ముందు ఇమీడియట్గా మెజర్స్ అయిపోయిన తర్వాత తుఫాను తగ్గిన తర్వాత ముఖ్యమంత్రి వెళ్ళి ఏరియల్ సర్వే చేస్తారు, లేకపోతే ఫీల్డ్కి వెళ్ళి కలిసి వాస్తవ నష్టాన్ని ఎంత జరుగుతుందో చూసి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రాతపూర్వకంగా తెలియజేస్తాం. అప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కేంద్ర కరువు బృందాలు కానీ లేకపోతే తుఫాను అంచనా వేయడానికి బృందాలు కానీ వస్తాయి. ఇవన్నీ చక్కగా ఇన్ ప్రకారమే జరిగినాయి. సో 4వ తారీఖు 5వ తారీఖు 6వ తారీఖు అధికంగా వర్షం పడింది. అరే 4 రోజుల నుంచి వాళ్ళ కేంద్ర బృందాలు మొత్తం తిరుగుతున్నాయి. ఈ రోజు కూడా కేంద్ర బృందం తిరిగి వాళ్ళ ముఖ్యమంత్రి గారి దగ్గర కలిసే పరిస్థితి ఉంది. సో కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. సో అలాగే తడిసిన రంగు మాసిన ధాన్యాన్ని కొంటామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. సో కరువు మేమేదో దాస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం. సో రాష్ట్రంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ విధి విధానాల ప్రకారం 103 మండలాలు కరువు మండలాల కింద డిక్లేర్ అయినాయి. అది కూడా ఏంటంటే డెఫినెట్గా వర్షపాతం అనేది లోటు వర్షపాతం ఉండాలి.
4 వారాల పాటు డ్రై స్పెల్ ఉండాలి. ఈ 2 డిజాస్టర్ మేనేజ్మెంట్ విధి విధానాలు. ఇది మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన విధి విధానాలు కాదు. దీని ప్రకారం 103 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ అయినాయి. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. కేంద్ర బృందం వచ్చి రాయలసీమలో కరువు ప్రాంతాలన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు తుఫాన్ ప్రాంతానికి కూడా మొత్తం అంతా నష్టానికి కేంద్ర ప్రాథమిక నివేదిక ఇచ్చాం. మొత్తం 3,711 కోట్లు నష్టం వాటిల్లినట్టుగా కేంద్ర ప్రభుత్వానికి వివరించాం. సో చంద్రబాబు నాయుడు గారిలాగా తప్పుడు లెక్కలు చూపటం, లేకపోతే కేంద్రానికి ఏదో ఇది ఈ వంక చూపించి రకరకాలుగా మాయ చేయటం, ఇవన్నీ మీడియా ముందు షో చేయడానికి పనికొస్తాయి తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం జరగదు. ఇందాక నేను చెప్పిన హుదూద్ తుఫాన్లోనే 1000 కోట్లు ప్రధానమంత్రి గారు వచ్చి ప్రకటించెళ్లారు. ఆ తర్వాత మహారాష్ట్రలో చనిపోయిన ఒక శవాన్ని పెట్టి ఆ రిపోర్ట్లో పెట్టి అమ్మో మాకు 3,000 కోట్లని కేంద్ర ప్రభుత్వానికి పెడితే దాన్ని వాళ్ళు పట్టుకుని ఇదేమిటి అని చెప్పి 600 కోట్లు ఇచ్చి సరిపెట్టేసిన పరిస్థితి. ఇటువంటి మోసాలు ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాదు. రైతులకు జరిగిన నష్టానికి ప్రతిఫలం ఇస్తేనే న్యాయం జరుగుతుంది తప్ప వాళ్ళ ఏదో ఇట్లాంటి మీడియా నేసుకెళ్ళి లేకపోతే వాళ్ళల్లో ఆత్మస్థైర్యాన్ని చెడేలా చేయటం కాదు. ఇంకా అందరం కలిసి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రగా ఉండి రైతులకు ఏం చేయాలి, ఇంకెక్కడైనా నిజంగా ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఈ ప్రభుత్వం నిరంతరం కూడా రైతుల కోసం అలాగే పేద వర్గాల కోసం పనిచేయడానికే సిద్ధంగా ఉంది. రాజకీయాలు వేరు, తుఫాన్లు వేరు. రాజకీయాలుగా చేస్తున్నాం. నోటి మాటలతో చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, నాకు రాజకీయాలు వేరు లేకపోతే అభివృద్ధి వేరని. కానీ చేసేదన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు ప్రతి నిమిషం కూడా ఆయన చేసేదంతా కూడా రాజకీయాలే. సో అలాగే కేంద్ర బృందం ఇప్పుడు కూడా ఇందాకే చెప్పాను, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉండగానే అంచనా నష్టాలు పైకెళ్ళాయి. ఎన్యూమరేషన్ అనేది గ్రౌండ్ స్థాయి లెవెల్లో, ఎందుకంటే కృష్ణా గోదావరి డెల్టాల్లో మొన్న తుఫానికి ప్యాడీ ఎక్కువగా దెబ్బతింది. సో అప్పుడు హార్వెస్ట్ అయిపోయిన పంట బయటికి వెళ్ళింది. నూర్పుడు అవి కళ్ళాల్లో ఉన్న ధాన్యం కానీ అలాగే కోసి పన మీద ఉన్నాయి కానీ నిలువు మీద ఉన్నాయి కానీ ఎన్నిటికి ఇబ్బంది వచ్చింది. ఎన్యూమరేషన్ చాలా క్లియర్ కట్గా 100% ఎవరూ నష్టపోకుండా జరుగుతుంది. ఇవన్నీ 19వ తారీఖుకి ఎన్యూమరేషన్ పూర్తి చేసి ఆర్బీకేలో ఆ లిస్టు పెట్టి మళ్ళీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తీసుకుని సోషల్ ఆడిట్ కూడా చేసి ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పి క్లియర్